దేవుడైన యెహోవా నేల వంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మనకేమర్థం అవుతుందంటే శరీరము మనము కాదు, శరీరములో మనము నివసిస్తున్నాము. ఇది అందరూ గ్రహించండి అమ్మా, అందరూ అర్థం చేసుకోండి. ఇది అర్థం కాకపోతే మనం చాలా నష్టపోతాం. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఇది అర్థం కాకపోతే మనం చాలా నష్టపోతాం. మనం ధరించుకున్న ఈ శరీరం మనం కాదు, ఈ దేహం, ఈ చర్మం, ఈ రంగు, ఈ రూపం, ఈ ఆకారం, ఈ అవయవాలు, ఇవి మనం కాదు. ఈ అవయవాలతో, ఈ అవయవాల చేత సంధింపబడినటువంటి ఒక నిర్మాణం, దేవుని చేత నిర్మింపబడిన నిర్మాణం, అందులో నివసిస్తున్న ఆత్మలం మనం.